హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎండాకాలం హాయిగా, కమ్మగా ఉండేటట్టుగా ఒక మజ్జిగ చారండి దోసకాయ వేసి. ఎలా చేయాలో సింపుల్‌గా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కడాయిలో 2 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసుకున్నాక మెంతులొచ్చి ఒక 10 గింజలు వేసుకొని సరిపోతుంది. ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. కొంచెం ఇంగువ. ఇక్కడ మనకి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసుకున్నామండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు ఎక్కువగానే వేసుకోండి, అప్పుడే మంచి రుచిగా ఉంటుంది. 2 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నామండి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇవి మనకి ఉల్లిపాయలు ఒక హాఫ్ ఫ్రై అయితే సరిపోతుందండి. మరి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇవి హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఒక్కటంటే ఒకటి చిన్న టొమాటోని కట్ చేసుకొని వేసుకుందాము. ఆ తర్వాత ములక్కాయలండి కట్ చేసుకొని పీసులు వేసుకుందాము. ములక్కాయలు అనేది ఆప్షన్ అండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. కానీ వేసుకోవటం వల్ల చాలా టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఆ తర్వాత దోసకాయని గింజలు తీసేసి అక్కడక్కడ కొంచెం గింజలు ఉంచుకోండి. గింజలు మొత్తం అయితే తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాము. దోసకాయ కట్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా చేదు ఉందా లేదా అని చెక్ చేసుకుని కట్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి దోసకాయ అనేది చేదు వస్తుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఎండాకాలం వచ్చి ఇట్లాంటి కూరలు తిన్నామంటే చాలా హాయిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత కారం వచ్చి అర టేబుల్ స్పూన్ చాలండి. ఎందుకంటే 2 పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇంకా అంతకంటే ఎక్కువగా కారం ఉన్నా కానీ బాగుండదన్నమాట. ఇప్పుడు మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో ఉడకటానికి సరిపడినన్ని నీళ్లు పోసుకుందామండి. ఒక హాఫ్ లీటర్ అయితే సరిపోతుంది నీళ్ళు. ఎక్కువ అవసరం ఉండదు. ఎందుకంటే మనం ముందుగానే దీన్ని మగ్గపెట్టుకున్నాం కాబట్టి కొంచెం సేపు తొందరగానే ఉడికిపోతుంది. నీళ్లు పోసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు కావాలంటే మీ తాలింపులో కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేసాననమాట. చూడండి ముక్క అయితే ఆల్మోస్ట్ మగ్గిందనమాట. ఇక్కడ వచ్చేసి నీరు ఎక్కువగా ఉండకుండా నీరంతా ఎగిరిపోయేటట్టుగానే చూసుకోండి. ఆల్మోస్ట్ నీరు ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే మనం మళ్ళీ మజ్జిగ వేసుకుంటాం కాబట్టి మరీ నీరు నీరుగా అయిపోయినా బాగుండదన్నమాట టేస్ట్. చూడండి నీరంతా ఎగిరింది కదా. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము. చూడండి ఆ మిగతా నీరు అనేది మనకి సరిపోతుందన్నమాట. చూడండి అది పీల్ చేసుకుంది కదా. ఇప్పుడు మనకి కూర మజ్జిగ అనేది వెంటనే వేసేయకూడదండి. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ స్టవ్ ఆపిన తర్వాత వెయిట్ చేద్దాము. వెయిట్ చేసి ఇప్పుడు చిక్కటి మజ్జిగ కలుపుకుందామండి. మీకు ఎన్ని కావాలో అన్ని కలుపుకోండి. దీంట్లో ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుందాము. అంతేనండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. దోసకాయ మజ్జిగ చారు. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోతుందనమాట. ఈ బగబగ మండే ఎండలకి చాలా హాయిగా ఉంటుందండి తిన్నారంటే. తప్పకుండా ట్రై చేసి నాకైతే కమెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.
ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.